రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర క్రీడా టోర్నమెంటును ఆడుదామాంధ్ర పేరుతో ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రజలందరి మధ్య క్రీడా స్ఫూర్తిని నింపడమే ప్రభుత్వ లక్ష్యమని, క్రీడల ద్వారా ప్రజలకు శారీరక, మానసిక ఉల్లాసం కల్పించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించడం జగనన్న లక్ష్యమని వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు ఒమ్మి రఘురామ్ అన్నారు. ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆడుదామాంధ్ర ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జగ్గంపేటలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు కబడ్డీ క్రీడను ప్రారంభించారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి అలరించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం జగనన్న ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలు ఈ క్రీడోత్సవంలో పాల్గొని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉప సర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ ఈ క్రీడల్లో 15 సంవత్సరాలు దాటినా ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. ఈ కార్యక్రమం ఎంపీడీఓ వసంతకుమార్, ఈఓపీఆర్డీ కొండలరావు, ఈఓ గణేష్ బాబు, వ్యాయామ ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, క్రీడాకారులు, జగ్గంపేట వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వెళ్ళి ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు ఇబ్బంది పెడతారు. ఇవి వాళ్ళ గతంలో మాట్లాడిన మాటలు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా మీ అందరూ తెలుసు. వాలంటీర్లు ఒక సంఘ విద్రోహ శక్తులుగా, అమ్మాయిల్ని ఎక్కడికో అమ్మేసేటటువంటి వాళ్ళు కాదు, డేటాను అమ్మేసుకునేటువంటి వ్యక్తులుగా మాట్లాడిన మాటలు. ఇవన్నీ మనం మర్చిపోయి ఈరోజు మన సంధికి దిగే ప్రయత్నం లేదా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అంటే ఒక్కసారి మీరు వాలంటీర్ సోదరు మనం ఆలోచన చేయాలి. మీరు ఎంత బాధ్యతగా ఉద్యోగం చేస్తున్నారో, ఎంతమంది పిలిస్తే ఎంతమంది వస్తారో అని కూడా మీకు తెలుసు. కానీ ఏది ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు ఎప్పుడు కూడా. ఎందుకని సేవ చేసేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. ఇచ్చేటటువంటి 5,000 రూపాయల జీతం సరిపోకపోని వాళ్ళు ఏదైనా చేసుకుంటున్నారనేటువంటి దృక్పథంతోనే విడిచిపెట్టిన పరిస్థితి. మన కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. 750 రూపాయల జీతాలు పెంచేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటున్నారు. అంటే పెంచేటటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది. మీరు చేస్తున్నటువంటి సేవలను ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తిస్తుంది. అసలు ఏ ఉద్యోగం లేనటువంటి అవకాశం కల్పించినటువంటిది వెంటనే మనకు ప్రయోజనాలు కావాలి, రాజకీయ ఎత్తుగడలతో ఎవరైనా ఏదన్నా అంటే జరిగిపోతుంది అనేటువంటి ఆలోచన దయచేసి మీరు విరమించుకోవాలి అని సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే అంగన్వాడీ టీచర్ల విషయంలో కూడా వాస్తవాలు చాలా మందికి తెలియదు. ఆ రోజు ఎన్నికల హామీల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు, తెలంగాణలో ఉన్నటువంటి దానికన్నా 1000 రూపాయలు ఎక్కువగా నేను ఇస్తాను. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నెరవేర్చి 10,500 ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి జీతాన్ని 11,500 చేశారు. ఈ వాస్తవం ఎవరైతే ఎవరికి తెలియట్లే. రోడ్డెక్కి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చేయలేదేమో జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. తర్వాత 2020 ప్రాంతంలోనూ 21వ ప్రాంతంలోనూ అందరు ఉద్యోగస్తులకి పెంచినటువంటి 30% ఆ పెరుగుదలని అంగన్వాడీలకి తెలంగాణ పెంచడం వల్ల 13,500 జీతాలు. అంటే ఇచ్చినటువంటి హామీని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యి నెరవేర్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచినటువంటి విషయాన్ని దాచిపెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో ఇస్తానన్నటువంటి జీతం ఇవ్వట్లేదు, అక్కడికన్నా 1000 ఇస్తా అన్నాడు ఇవ్వట్లేదు అని మరి ఈరోజు అసత్య ప్రచారం జరుగుతుంది అనేటువంటి విషయం చాలామంది తెలియదు. అవి బాబాయ్ పాప అంగన్వాడీ టీచర్కి అన్యాయం చేసేటట్టు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పేదట. ఇవి మాట్లాడేది మాటలు. 62 సంవత్సరాలు వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ని పెంచడం జరిగింది. వాళ్ళు అడిగారు గ్రాట్యుటీ విషయంలో కూడా అంగన్వాడీ కేంద్రాలు ఒకప్పుడు ఏం చెప్తారు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది స్టేట్కి సంబంధం లేదని చెప్తారు. మరి నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తో కలిసి నడిచేటటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో మరి గ్రాట్యుటీ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. ఒక అంగన్వాడీ టీచర్ రిటైర్ అయితే 50,000 రూపాయలు వస్తుంది. ఒక అంగన్వాడీ ఆయా హెల్పర్ రిటైర్ అయితే 20,000 రూపాయలు వస్తుంది టైంలో. దాన్ని ఈరోజు ప్రభుత్వం 2 లక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం ప్రకటించడం జరిగింది.
50,000 ఇచ్చేది 2 లక్షలు చేస్తామంటారు, 20,000 ఇచ్చేది ₹1,00,000 చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి, మాకు 5 లక్షలు కావాలని టీచర్లు, నాకు 2 లక్షలు కావాలి, అడగడంలో తప్పేం లేదు. కానీ మేము చాలా ప్రధానమైనటువంటి వృత్తిలో ఉన్నాం, చాలా సేవ చేస్తున్నాం అన్న వాళ్ళు ఈరోజు మీరు తాళాలు వేసుకుని వెళ్ళిపోయి పిల్లలకి అక్కడ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వం మరి దాని ప్రత్యామ్నాయంగా పిల్లల్ని కాపాడడం కోసం, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, లేదా గర్భిణీలను కాపాడడం కోసం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే అంగన్వాడీలను అణగదొక్కేస్తున్నటువంటి కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి విధానం. ఇవన్నీ ఎన్నికల స్టంట్గా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పెట్టేటటువంటి వ్యక్తి, ఇచ్చేటటువంటి వ్యక్తి. ఆ పెట్టేటటువంటి వ్యక్తిని, ఇచ్చేటటువంటి వ్యక్తిని ఎవరన్నా అడుగుతారు. ఇదే అంగన్వాడీల్ని మరి వాటర్ క్యాన్లతో తొక్కించి తురాలు పెట్టి తొక్కించినటువంటి చరిత్ర కదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఇవన్నీ మర్చిపోయి విద్యుత్ ఛార్జీలు పెరిగినాయని ధర్నా చేస్తుంటే ఖాళీ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. ఆ రోజు అంగన్వాడీ టీచర్లు ఇబ్బంది పడ్డారు. ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పుకుంటే ఆయన విని మనకు హామీలు ఇచ్చేవి నెరవేర్చినటువంటి. ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు గొప్పవడనో, జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్ గారు గొప్పవడనో మళ్ళీ మనం మాట్లాడుతున్నామనంటే మన రాజకీయ నాయకులు మించిపోయినటువంటి పరిస్థితులు మనం కూడా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గమనించి ఎవరైనా వాలంటీర్లు ప్రలోభ పెడుతూ ఉంటే కొంచెం ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉద్యోగ అవకాశం కల్పించారు. మరి ముఖ్యంగా సమాజంలో ఎవరైనా ఈ పథకం ఎవరిచ్చారో అని అడిగితే ఫలానా వాలంటీర్ ఇచ్చింది, ఫలానా వాలంటీర్ నాకు వ్యవస్థానం ఇచ్చింది అనేటువంటి చెప్పుకునేటువంటి ఉన్నతమైనటువంటి గౌరవం మీకు దక్కింది. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలనే సందర్భంగా మనందరినీ కూడా కోరుతూ, మరి ఆడుదాం ఆంధ్ర అనేది ఒకరోజు ప్రోగ్రాం కాదు, ఇది 5 క్రీడలకు సంబంధించింది. ఈరోజు మనం ప్రారంభించుకుంటాం. ఇది కంటిన్యూగా పండగ వెళ్ళేటంత వరకు జరిగినటువంటి కార్యక్రమం. అందుకని వాలంటీర్లు బాధ్యత తీసుకొని మీరు ఎవరితో అయితే రిజిస్ట్రేషన్స్ చేయించారో ఆ రిజిస్ట్రేషన్స్ చేయించిన వాళ్ళందరూ ఇందులో అటెండ్ అవుతున్నారా లేదా అన్నది జాగ్రత్తగా చెక్ చేసుకుని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించి చక్కగా గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిస్తే మండల స్థాయిలో జరుగుతుంది, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో జరుగుతుంది, జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడలు జరుగుతాయి. కాబట్టి పూర్తిగా బాధ్యత తీసుకుని వాలంటీర్లు మీద మీ మీద పెట్టాం కాబట్టి మీరు కొంచెం బాధ్యత తీసుకోండి. లేదు మనం మీ వల్ల కాదు చేయనంటే చెప్పేస్తే మీరేమీ ఎన్నికలకి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మీరేం గెలిపించలేదు, కార్యకర్తలుగా నాయకులుగా మేము చేసుకున్నాం, మీరు చెప్తే ఆల్టర్నేటివ్గా మేము ఏదో చేసుకుంటాం, చక్కగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. కానీ మీరే మా మీద ఆధారపడ్డారు కాబట్టి ఆడుదాం ఆంధ్ర రోజునే మేము ఈ కార్యక్రమం పెట్టుకుంటాం, మేము బాయ్కాట్ చేస్తాం అని అంటే సేమ్ అంగన్వాడీ వాళ్ళకి ఏం జరుగుతుందో అదే జరుగుతుంది మనకు కూడా. ఇక్కడ సచివాలయ సిబ్బంది ఉన్నారు 11 మంది, చక్కగా చేసుకోగలుగుతారు. వాళ్ళ మీ పని వాళ్ళు చేసుకోలేక కాదు. ఆలోచన చేయండి. ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తించండి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిని గుర్తించండి. మనకున్న గౌరవాన్ని, విలువని మనం గుర్తించుకోవాలని సందర్భంగా మిమ్మల్ని కోరుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పూర్తయ్యేటంత వరకు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం, క్రీడలను ప్రోత్సహించడం, క్రీడాకారులను ప్రోత్సహించడం, మరి ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా మనిషి బాగుండడానికి ఎంతో దోహదం చేస్తాయి. స్కూల్లో చదువుతున్న పిల్లలకి చిన్న ఆటల పోటీలు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ స్కూల్లో చదవని పిల్లలకి 15 సంవత్సరాలు దాటినటువంటి చదువుకున్నా చదువుకోకపోయినా ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడం అంటే మరొకసారి వాళ్ళు చదువుకున్నటువంటి అవకాశాన్ని ఫీల్ అయినట్టుగా చదువుకోనేటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ క్రీడల్లో పాల్పంచడంలో మనందరం కూడా ప్రోత్సహించాలి. మిమ్మల్ని అందరినీ కోరుతూ మనకి అవకాశం కల్పించాలి.